అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 36వ భాగం. తమిళనాడు ఎస్టేట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవటానికి ఏకే ఒప్పుకోవటంతో ఆ ఏర్పాట్లు మొదలయ్యాయి. తిరిగి వెళ్ళిపోతున్న రాజశేఖర్ని చూసి రైజా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. వేద ఏమంటుంది? ఇక్కడే ఉంటుందా? తన అవసరం ఎక్కువగా ఉంది. రైజాని చూస్తూ ఆతృతగా అడిగాడు. సార్, ఆ పరిస్థితుల్లో నేనే ఉంటే ఖచ్చితంగా బాస్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండేదాన్ని. కానీ వేద అలా కాదు. బాస్ అంటే చాలా ఇష్టం. అతన్ని విడిచిపెట్టి ఉండలేదు. అది మీరు మీ కుటుంబం అర్థం చేసుకుంటే మంచిది. అలా కాకుండా వేదాన్నెందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. రైజా చెప్పగానే రాజశేఖర్కి ఆర్కే మీద కోపం వచ్చింది. ఇంకో విషయం సార్, బాస్కి పెళ్ళంటే తెలీదు. పెళ్ళికి అర్థమే లేదంటారు. ఆయనకిష్టం తెలుసు, బంధం తెలీదు. కలిసుంటే చాలనుకుంటారు. బాస్ చెడ్డవారని నేనెప్పటికీ అనను. కానీ వేదాతో ఎంత బావుంటారు అన్నది నాకు తెలీదు. బాస్ కళ్ళల్లో ఆమె మీద ప్రేమ కనిపిస్తుంది. కానీ అది ఒప్పుకోటానికి అహం అడ్డొస్తుంది. ఒక్కోసారి భయపడతారు, కంగారు పడతారు, ఆందోళన చెందుతారు. అదంతా కోపంతో కవర్ చేస్తారు. మనిషన్నాక రకరకాల భావాలుంటాయి. వాటన్నిటినీ తెలియపరచొచ్చు. కానీ బాస్ ఎందుకు వాటన్నిటినీ దాచేసుకుంటారు? అయినా ఆయన గతమేంటో నాకు అనవసరం. వేదామోహన్లో నవ్వు కనిపించాలి. దానికోసం నేను చెయ్యగలిగిందంతా చేస్తాను. మీ కుటుంబంలో ఎవ్వరడ్డొచ్చినా నేను ఊరుకోను. రైజా చెప్పిన దాన్ని రాజశేఖర్ అర్థం చేసుకుని అలాంటిదేమీ జరగదంటూ భరోసా ఇచ్చి అక్కడి నుండి బయలుదేరాడు. కిరణ్ హాస్పిటల్ మెయిన్ డాక్టర్ నుంచి పర్మిషన్ తీసుకుని వచ్చాడు. అంబులెన్స్లో తీసుకెళ్దామని కిరణ్ అంతా ఏర్పాటు చేయగా ఏకే దానికి ఒప్పుకోలేదు. కారు వెనక సీట్లో వేదాన్ని కూర్చోపెట్టి ఆమె ఒడిలో ఏకే తల నుంచి పడుకోబెట్టారు. ముందు ఏకే వేద కార్ బయలుదేరింది. వెనకాల కార్లో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని రైజా బయలుదేరింది. మెడిసిన్స్ ఇచ్చిన మత్తు వల్లనేమో ఏకే వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. వేద ప్రయాణిస్తూ కిటికీల నుండి బయటికి చూస్తూ తను ఏకే దగ్గరికి ఎలా చేరుకుందో గుర్తు చేసుకుంది. 5 సంవత్సరాల క్రితం తన కుటుంబం తన్ని వదిలేసినప్పుడు కాలేజ్ బ్యాగ్ తీసుకుని బస్ ఎక్కి హైదరాబాద్ చేరుకుంది. సిటీ అంతా గందరగోళంగా అయోమయంగా అనిపించింది. కానీ తనకున్న టాలెంట్ మీద నమ్మకం ఉండి 2-3 కంపెనీలకి ఇంటర్వ్యూకి వెళ్దాము అనుకుంది. మొదటి రోజు వెళ్ళిన కంపెనీలో తన టాలెంట్ నచ్చింది. కానీ డిగ్రీ పూర్తి కాలేదు కాబట్టి తన్ని తీసుకోలేకపోతున్నామని చెప్పారు. అలానే మరో 2 కంపెనీలలో కూడా ప్రయత్నించింది. అదే సమాధానం వచ్చింది. ఆ రోజంతా తిరిగిన తర్వాత గాని గుర్తు రాలేదు. తను ఉదయం నుండి దొరికిన చోటల్లా మంచినీళ్లు తాగుతుందే కానీ కడుపు నిండేలా ఎలాంటి ఆహారాన్ని తీసుకోలేదని. తన బ్యాగ్లో డబ్బుల కోసం వెతికింది. తన తండ్రి కాలేజ్కి వెళ్లే ముందు ఇచ్చిన 100 రూపాయలు కనిపించాయి. వాటిలో సగం డబ్బులిచ్చి రోడ్డు సైడున్న బండి మీద టిఫిన్ చేసింది. రాత్రవుతూ ఉండగా ఎక్కడికి వెళ్లాలో అర్థం కాలేదు. ఆ టిఫిన్ చేసి ఆ బండి పక్కనున్న బెంచి మీదే అలానే కూర్చునుండిపోయింది. ఆ టిఫిన్ బండి నడుపుతున్న వయసు మళ్ళిన భార్యాభర్తలిద్దరూ ఒంటరిగా ఉన్న వేదాన్ని చూసి ఏదో జరుగుంటుందని ఊహించారు. రోడ్లన్నీ ఖాళీ అవుతున్న సమయం అవుతున్నా సరే వేద ఒంటరిగానే ఉంది. ఏమ్మా, ఇంట్లో ఎవ్వరికీ చెప్పి రాలేదా? అడిగింది ఆ పెద్దావిడ. ఆమె పలకరించగానే వేదాకి దుఃఖం తన్నుకొచ్చింది. అందరూ నన్ను కాదనుకున్నారు అంటూ ఏడ్చేసింది వేద. ఆ పెద్దావిడ దగ్గరికి తీసుకుని ఓదార్చి, ఏం పర్వాలేదు, ఈరోజు రాత్రి మా ఇంట్లో ఉండు. మా పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళయ్యి వేరే వేరే ఊర్లో ఉన్నారు. నీకు ఉద్యోగం దొరికే వరకు మా ఇంట్లోనే ఉండు. ఏం బాధపడకు. ఒంటరి ఆడపిల్లవి. ఇలా ఉండటం మంచిది కాదు. నీకిష్టమైన దానికి నువ్వు దూరమయ్యావంటే నీ జీవితంలో మరో అద్భుతమైన దానికి దగ్గరవుతున్నావని అర్థం. నిరాశపడకుండా ప్రయత్నించు. ఆమె మాటలకి కాస్త ధైర్యాన్ని తెచ్చుకుంది వేద. ఆ రాత్రికి ఆ బండి వెనక్గా ఉన్న చిన్నపాటి పెంకిటింట్లోనే పడుకుంది వేద. ఆ ఇల్లు చాలా చిన్నగా ఉంది. పెద్దవాళ్ళిద్దరికీ సరిపోయేంత మంచమే ఉంది. వాళ్ళు చూపించిన బెంచి మీద వణుకుతూ పడుకోవటం వేదాకి ఇంకా గుర్తుంది. ఆ తర్వాత 3 రోజులు ప్రయత్నించగా ఏకే కంపెనీలో అతనికి పిఏగా ఉద్యోగం దొరికింది. మరో 3 నెలలుంటే డిగ్రీ అయిపోతుంది. కాబట్టి ఏకే ఆ క్వాలిఫికేషన్ గురించి పట్టించుకోలేదు. అలాంటి సమయంలో వేదాకి ఏకే దేవుడిలా కనిపించాడు.
ఏం జరిగినా సరే అతన్ని, ఆ కంపెనీని విడిచిపెట్టి వెళ్ళకూడదని గట్టిగా నిర్ణయం తీసుకుంది. కంపెనీలో జాయిన్ అయిన తర్వాత కొంత డబ్బు అడ్వాన్స్గా తీసుకొని ఆ వృద్ధ దంపతులిద్దరికీ వద్దంటున్నా కృతజ్ఞతగా కొంత డబ్బు ఇచ్చింది. ఆ తర్వాత చిన్న అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని దానికి అడ్వాన్స్ ఇచ్చింది. ఏకే కంపెనీ ఆమెకి ఎలాంటి సర్టిఫికెట్స్ లేకుండా ఉద్యోగం ఇవ్వటమే కాదు, ఆమెని పూర్తిగా నమ్మి అడ్వాన్స్ కూడా ఇవ్వటంతో ఏకే ఏం చెప్పినా చెయ్యాలని సిద్ధమైపోయింది. ఆమె తనకి తానుగా పని నేర్చుకోవటమే కాదు, ఏకే కూడా చాలా పని నేర్పించాడు. తన్ని తాను మెరుగుపరుచుకుంటూ ఈ 5 సంవత్సరాలు ఏకేకి నచ్చినట్టుగా నడుచుకుంది. ఈ ఆలోచనల్లో ఉండగానే ఎస్టేట్లోకి ప్రవేశించింది కార్. అంతకుముందు ఏకేతో వచ్చినప్పుడు ఆమె కాలికి గాయమైతే అతని ఒళ్ళో కాళ్ళు పెట్టుకొని ఆమెకి ఫస్ట్ ఎయిడ్ చేయటం గుర్తొచ్చింది. ఈ 5 సంవత్సరాలు ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగాయి వేదాకి. ఆమె ఒళ్ళో పడుకున్న ఏకే మొహం మీద గాలికి చెదిరిన అతని వెంట్రుకలు పడుతూ ఉండటంతో ఆ నిద్రమత్తులోనే సరిచేసుకోవటానికి కుడి చేతిని లేపబోయాడు. అది నొప్పిగా అనిపించటమే కాదు, కొంచెం కూడా కదల్లేదు. ఎప్పట్లానే కోపం వచ్చింది. కళ్ళు తెరిసి వేదా అంటూ గట్టిగా అరిచాడు. తన గతం నుండి బయటపడిన వేద అయోమయంగా ఏకే వైపు చూడగానే, నువ్వు నా పక్కనున్నప్పుడు నా గురించి మాత్రమే ఆలోచించాలి, నన్నే చూడాలి సీరియస్గా అన్నాడు. సారీ బాస్, మీరిలా కోపగించుకోకూడదు, ఎక్కువగా ఎగ్జైట్ అవ్వకూడదని డాక్టర్ చెప్పారు. అతని నుదురు నుండి కళ్ళల్లోకి పడుతున్న వెంట్రుకల్ని సరిచేస్తూ చెప్పింది వేద. నువ్విప్పుడు నా భార్యవా? వేదాకి ఆ సమయంలో ఆ ప్రశ్న వింతగానే కాదు, చెత్తగా కూడా అనిపించింది. ఇలాంటి వాడిని ఇష్టపడి ఎలా వస్తున్నానో నాకే అర్థం కావట్లేదు మనసులోనే అనుకుంటూ, మీ ఇష్టం బాస్, మీరేదనుకుంటే అదే. వర్క్ చేసే టైంలో పిఏగా ఉంటాను, మిగతా సమయం అంతా మీకు భార్యగా ఉంటాను. వేద చెప్పిన సమాధానం ఏకేకి చాలా నచ్చింది. కానీ అది అతని మొహంలో చూపెట్టాలనుకోలేదు. మరో చేత్తో వేద చేతిని పట్టుకొని అతని గుండెల మీద పెట్టుకొని నిశ్చింతగా నిద్రపోయాడు. హాస్పిటల్ నుండి ఇంటికి చేరుకున్న రాజశేఖర్ వెళ్తూనే ఆర్కేని కోపంగా చూశాడు. ఆనంద్ ఎలా ఉన్నాడు? అతని ప్రాణానికేమీ భయం లేదు కదా? రాజశేఖర్కి ఎదురొచ్చి ఆతృతగా అడిగాడు ఆర్కే. ఏ, నా జీవితాన్ని నాశనం చేసినట్టు వాడి జీవితాన్ని కూడా నాశనం చెయ్యాలనుకున్నారు. ఆ అమ్మాయి చనిపోతే వాడు బ్రతికున్న దండగా. ఆ విషయం తెలిసి కూడా ఇలా ఎలా చెయ్యాలనుకున్నారు? బాధగా ఆర్కే మీద కోపంతో గట్టిగా అరిచేశాడు రాజశేఖర్. రాజా, అదంతా వాడి కోసమే. ఆఫీసులో పనిచేసేదాన్ని నా ఇంటి కోడలుగా ఎలా తీసుకురమ్మంటావు? ఒక్క 2 నెలలు మారితే బంధాలు కదలవుతాయి, ప్రేమలు మాయమవుతాయి. అప్పటికైనా ఆనంది తెలుసుకుంటాడు. ఆ తరువాత నా చేతులతో నేనే ఆ అమ్మాయిని గెంటేస్తాను. అటూ ఇటూ తిరుగుతూ ఆవేశంగా చెప్పాడు ఆర్కే. రాజశేఖర్కి అసహ్యంగా అనిపించింది. నా జీవితం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయిని మీ వల్లే పోగొట్టుకున్నాను. ఆమె ఎక్కడుందో, అసలు బ్రతికుందో లేదో కూడా తెలీదు. ఆ తర్వాత చూడలేకపోయాను. మీరు చూసిన డబ్బు మీద ఆశతో చేసుకున్న అమ్మాయి నా కాళ్ళు పోగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఎంత చేసినా మీకెందుకు బుద్ధి రావట్లేదు? ఎందుకు మీకు తెలియట్లేదు? నాకులా ఆనంద్ చేతకాని దద్దమ్మ కాదు. వాడి జీవితాన్ని వాడే రాసుకున్నాడు. ఎదిరించకుండా ఉండుంటే ఇష్టమైన అమ్మాయిని కోల్పోయేవాడు. మీరవునన్నా కాదన్నా ఆ అమ్మాయే ఇంటి కోడలు, మీకు మనవరాలు. కోపంగా కాకపోయినా ఖచ్చితంగా చెప్పి వీల్చైర్ని నడిపించుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు రాజశేఖర్. మరో పావుగంట ప్రయాణం తర్వాత ఎస్టేట్కి చేరుకున్నారు వేద, ఏకే. కార్ ఆగటంతోనే రాబిన్, రైజా పరిగెత్తుకుంటూ వచ్చారు. జాగ్రత్తగా ఏకేని కిందకి దించిన తర్వాత అతన్ని పట్టుకోవడానికి వేద పరిగెత్తుకుంటూ వచ్చింది. వేదాన్ని ఆధారం చేసుకుని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి రాబిన్ సహాయంతో లోపలికి నడుస్తూ, మేడం వేద, ఇది మీ ఎస్టేట్, మీరు బాస్. తమరు వర్కర్స్ ముందు పనిచేయటం నాకు ఇష్టం లేదు, కాబట్టి ఈ ఇంటికి ఓనర్లానే ఉండాలి. వేదాకి చెవికి దగ్గరగా వంగి చిన్నగా చెప్పాడు ఏకే. చాలా అలవాటైన పదం. ఎస్ బాస్ అంటూ తల ఊపింది వేద. మరి నువ్వు ఇంటికి బాస్ అయితే నేనెవరు? సరదాగా కొంటిగా అడిగాడు ఏకే. మీరు నా పతి. తను ఏం మాట్లాడిందో అర్థమైన వేద వెంటనే నాలుక ఖర్చుకొని, అదే నా అధిపతి
అంటూ మాట మార్చేసింది. అయితే నన్నేమని పిలుస్తావు? ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు తన్ని ఏమని పిలవమన్నాడో చెప్పింది గుర్తొచ్చింది. నందు. వేద పిలిచిన పిలుపు అతని గుండెల్ని తాకింది. ఎవరికీ కనిపించకుండా నవ్వి ఆ ఇద్దరి సహాయంతో లోపలికొచ్చి సోఫాలో కూర్చున్నాడు ఏకే. వేద నిలబడున్నా చెయ్యిలాగి అతని పక్కనే కూర్చోపెట్టాడు. నువ్వు ఓనర్వి, మర్చిపోయావా? ఏకే అనగానే సారీ బాస్ అంటూ సర్దుకుని కూర్చుంది. రైజా, వేద ఆఫీస్కి రావటం కుదరదు. హైదరాబాద్లో ఉన్న కంపెనీని కొన్ని రోజులు నువ్వే చూసుకోవాలి. నేను లేనప్పుడు వేదానే మొత్తం చూసుకునేది. మీటింగ్స్ ఎప్పుడున్నాయి, ఏం చెయ్యాలి, మొత్తం డీటెయిల్స్ తీసుకో. రాత్రులు డిస్టర్బ్ చేయకు, పగలు మాత్రమే ఫోన్ చేయి అంటూ రైజాకి ఆఫీస్కి సంబంధించిన విషయాలు చెప్పాడు. రాబిన్ ఏకేన్ అక్కడ కూర్చోపెట్టాక తన పని అయిపోయినట్టుగా వేరే పని కోసం వెళ్ళిపోయాడు. వేదా, నీకు ఆల్రెడీ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పాను, ఇచ్చావా? అడిగాడు ఏకే. ఇంకా మేడం ఇవ్వలేదు బాస్. ఏకేకి తెలియకుండా వేదా వైపు చూసి కన్నెగీటుతూ సీరియస్గా చెప్పింది రైజా. ఏం వేదా, ఎప్పుడో చెప్పాను కదా, ఎందుకింతవరకు ఇవ్వలేదు? ఇంకా ఈ పెళ్లి చీర కూడా మార్చలేదు అంటూ వేదాన్ని విసుక్కొని రైజా వైపు చూసి, నీ పనులేంటో నీకు చెప్పాను, అడిగి తెలుసుకోవటం నీ బాధ్యత. ఇంకా ఏదో అనాలనుకున్నాడు. అటువైపు వస్తున్న రాబిన్ని చూసి అతని ముందు ఆ ఇద్దరిని ఏమీ అనటం ఇష్టం లేక ఆగిపోయాడు ఏకే. సార్, మీరు చెప్పిన పని పూర్తయింది, అంతా సిద్ధంగా ఉంది. రాబిన్ చెప్పగానే అతని గదికి వెళ్ళటానికి లేవపోయిన ఏకేని వేద వెంటనే పట్టుకుంది. వేదా మేడం, మీరు రాత్రి బిజీగా ఉంటారని సార్ చెప్పారు. పగలు ఏ టైంకి కాల్ చేయొచ్చో చెప్తారా? గుసగుసగా అంది రైజా. అది ఏకేకి కూడా వినపడింది. ఆమె వైపు సీరియస్గా చూడగానే రైజా సర్దుకొని నిల్చుంటూ రాబిన్ వైపు చూసింది. అప్పుడు అర్థమైంది, తను వేదాకొక్కదానికే చెప్పలేదు, ఇల్లంతా వినిపించేలా అంది. రైజా, కార్లో మెడికల్ రిపోర్ట్ ఉంది, తీసుకునిరా. సిగ్గుపడుతూ ఇబ్బంది పడుతూ చెప్పింది వేద. రైజాకి రేపు మీటింగ్ గురించి, ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి చెప్పిరా అంటూ ఏకే రాబిన్ సహాయంతో మెట్లెక్కుతున్నాడు. బాస్, లిఫ్టులో వెళ్తే మంచిది అంది వేద. బుల్లెట్ తగిలింది నా భుజానికి, కాలుకో నా బ్రెయిన్కో కాదు అని కోపంగా అంటూ తన గదికి చేరుకున్నాడు ఏకే. రైజా ఎస్టేట్కి చేరుకోగానే పల్లవి వేద క్షేమం కోసం ఫోన్ చేసింది. ఆమె కుటుంబ సభ్యులెవ్వరినీ వేద కలవకుండా చూడమని ఏకే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. అందుకే హాస్పిటల్ నుండి వెళ్లే ముందు వాళ్ళని ఆపలేకపోయింది రైజా. అతని చేతిలో నా చెల్లి క్షేమంగా ఉంటుందా ఎన్ని రోజులు పట్టించుకోలేదు. ఎక్కడో అక్కడ ప్రాణాలతోనే ఉంది అనుకున్నాం. కానీ అతని నిజస్వరూపం చూశాక భయం వేస్తుంది. అంతా నటన. అతను ఛాలెంజ్లో గెలవటం కోసం మా అమ్మకు కూడా గన్నని గురిపెట్టాడు. మా నివ్వి జీవితం ఎలా ఉంటుందో, ఏమవుతుందో నాకు అర్థం కావట్లేదు పల్లవి బాధపడుతూ అడిగింది. రైజా చిన్నగా నవ్వి, అలాంటిదేమైనా ఉంటే వేద ఎందుకొస్తుంది? ఏ రోజైనా నీతో అతనంటే భయంగా ఉందని చెప్పిందా? బాస్ కోపంగా ఉండటం వల్ల స్వార్థపరుడ్లా మీకు అనిపించొచ్చు. కానీ అతను చెడ్డవాడు మాత్రం కాదు. వేద అంటే చాలా ఇష్టం. ఆ ప్రేమే అతన్ని మారుస్తుంది. రైజా పల్లవికి సర్ది చెప్పింది. గదిలోకి వెళ్తున్న ఏకేని కింద నిల్చుని అలానే చూస్తున్న వేదాతో పల్లవి గురించి చెప్పాలి అనుకుంది రైజా. కాని బాస్ చేసిన సూచనలు గుర్తొచ్చి ఆగిపోయింది. బాస్ ఏదో రాత్రిపూట చాలా పనుందంటున్నారు. ఏంటా పని? నేను తెలుసుకోవచ్చా? రైజా కవ్విస్తూ అడిగింది. వేద సిగ్గుతో తలదించేసుకుంది. ఇలా ఉంటే ఎంత బావున్నావో ముత్యంలా. బాస్ అందుకే పడిపోయి ఉంటారు. అది సరే, ఈ ఎస్టేట్నంతా చుట్టానికి అందమైన రాకుమారుడిని కాపలాగా పెట్టారే. ఏకేని గది వరకు తీసుకెళ్లి మెట్లు దిగొస్తున్న రాబిన్ని చూసి వ్యంగ్యంగా అంది రైజా. ఇలాంటి పనుల కోసం ఈ ఎలిజబెత్ క్వీన్ని ఎందుకు తీసుకొచ్చారు? మొండిగా అన్నాడు రాబిన్. ఆహా, అలాగా. ఈ ఎస్టేట్ అంతా తమరి కంట్రోల్లోనే ఉంది కదా. కాలరెత్తుకుని రాజకుమారుడిలా వెళ్ళి ఆ కార్లో మెడికల్ రిపోర్ట్ ఉంది, తీసుకురా. రైజాకి అతన్ని చూస్తే గొడవ పడాలనిపించింది. ఇలా ఏవేవో మాట్లాడి నాకు కోపం తెప్పించొద్దు, రాబిన్ అన్నాడు. అంతేలే, ఇండియా ఎయిర్పోర్ట్లో దిగ్గానే అందరూ అదే చెప్పుకుంటున్నారు.
రైజా రాబిన్కి కోపం తెప్పించడానికి వచ్చిందని. నాకదే పని కదా. రాబిన్ని ఇంకా వెక్కిరించింది రైజా. నీకులాంటి వాళ్ళతో మాట్లాడితే పాపం చుట్టుకుంటుంది. మేడం, ఈమెని బయటికి పంపించేయండి, బయటికి దారి చూపిస్తూ అన్నాడు రాబిన్. ఏంటి, నన్ను బయటికి పంపించమంటున్నావా? నా పొజిషన్ ఏంటో తెలుసా? బాస్ నన్నెలా చూస్తారో తెలుసా? అంటూ గొడవని పెంచుతూ ముందుకొచ్చింది రైజా. అంత ఇంట్రెస్ట్ నాకు లేదు అని చిరాగ్గా రైజాని చూస్తూ వెళ్ళిపోయాడు రాబిన్. వేద, అతను వెళ్ళిపోతున్నాడు. కార్లో ఉన్న మెడికల్ రిపోర్ట్ తెప్పించు. వేదాని చూస్తూ మొండిగా అంది రైజా. ఏది, ఇదేనా? వెనకాల నుండి రిపోర్ట్ తీసి చేతులాడిస్తూ చెప్పింది వేద. కార్లో ఉంది కదా, ఇదెలా వచ్చింది? ఇద్దరూ గొడవ పడుతున్నారు. లాభం లేదని నేనే వెళ్ళి తీసుకొచ్చాను. ఎవరితో ఎప్పుడు ఇలా గొడవ పట్టం చూడలేదే, ఏంటిలా కొత్తగా? వేద కనుబొమ్మలెగరేస్తూ నవ్వుతూ అడిగింది. అతన్ని చూస్తే ఇరిటేటింగ్గా ఉంది, అందుకోసమే. ఆ, ఇరిటేట్ అవుతున్నావా, డిస్టర్బ్ అవుతున్నావా? రైజా చెప్పిన దానికి ఒత్తి పలుకుతూ అడిగింది వేద. రెండు. అది సరే, ఇంకా బాస్ ఏం చెప్పారు అంటూ మాట మార్చేసింది రైజా. బాస్ అనగానే వేద మొహంలో నవ్వు మాయమై, రేపటి ప్రాజెక్టు గురించేనా? ఇప్పుడే చెప్తాను అంటూ సోఫాలో కూర్చోబోయింది. నోనో, ఇప్పుడొద్దు, చాలా చీకటి పడింది. ఇంకా నువ్వు బట్టలు కూడా మార్చుకోలేదు. ముందు ఫ్రెష్ అప్ అయ్యి ఆ తర్వాత రాత్రేం జరిగిందో మొత్తం వర్క్తో సహా నాకు మెయిల్ చెయ్యి అంటూ వేద బుగ్గకిల్లింది రైజా. వేద నవ్వుతూ మెట్లెక్కి పైకి వెళ్ళిపోతూ ఉండగా ఆమె నవ్వు మొహం చూసి, ఈ నవ్వు నీ మొహంలో ఎప్పటికీ ఉండిపోవాలి, దీనికోసం బాస్ని కూడా ఎదిరిస్తాను అని మనసులోనే అనుకుని రైజా వెళ్ళిపోయింది. పరిగెత్తుకుంటూ వెళ్ళిన వేద గదిలోకి వెళ్లకుండా తలుపు దగ్గరే నిలబడి ఏదో ఆలోచిస్తూ ఉండగా, వేద అంటూ ఏకే పిలిచిన పిలుపు వినపడగానే, వస్తున్నా బాస్ అంటూ తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. నిన్ను నువ్వే సరిగ్గా చూసుకోలేకపోతున్నావు, ఇంక నన్నేం చూసుకుంటావు? ఈ షర్ట్ ఎవరు తీస్తారు? నేను స్నానం చేయాలి. అతని అవసరమే అయినా సరే వేదాని కోపంగా అడిగాడు. ఏకే దగ్గరికి వెళ్ళి షర్ట్ బటన్స్ తీయటంలో సహాయం చేస్తూ తను ఎన్నోసార్లు వాలిపోయిన ఆ ఛాతిని చూస్తూ నిలబడిపోయింది. ఎంతసేపు నిద్రపోతున్నావా? ఏకే మాటతో తుల్లిపడి వెంటనే షర్టుని జాగ్రత్తగా తీసింది. అతన్ని జాగ్రత్తగా పట్టుకొని బాత్రూంలోకి తీసుకెళ్లబోతూ ఉండగా, ఏంటి, నాతో పాటు వచ్చి నువ్వు కూడా స్నానం చేస్తావా? ఏం అవసరం లేదు, అక్కడ వేరే బాత్రూం ఉంది, వెళ్ళు. ఏకే సీరియస్గానే అన్నా వేద బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. ఒక్కడే గోడని పట్టుకుని జాగ్రత్తగా బాత్రూం లోపలికి వెళ్తుంటే వేద తలదించుకొని బాధగా కళ్ళెత్తి చూసింది. చాలా డిసప్పాయింట్ అయినట్టున్నావు, రా మరి కలిసి చేద్దాం ఏకే అంటంతో వెంటనే ఆ తలుపు దగ్గరికి వేసి పారిపోయింది వేద. మరో బాత్రూంలోకి వెళ్ళి వేద స్నానం చేసి నైట్ డ్రెస్ మార్చుకొని వచ్చేసరికి ఏకే నడుం చుట్టూ టవల్ చుట్టుకొని బాత్రూం గుమ్మం దగ్గరే నిలబడున్నాడు. సారీ బాస్, లేట్ అయిందా అంటూ కంగారుగా వచ్చింది. ఇంతసేపా? నాకు షర్ట్ వేయాలని గుర్తులేదా? ఏకే తిట్టడానికి సిద్ధమయ్యాడు కానీ వేద వినటానికి రెడీగా లేదు. మామూలుగా బటన్స్ తీసి చూడాలంటేనే తనకి చాలా సిగ్గుగా అనిపించేది. ఇప్పుడు ఒంటి మీద టవల్తో మాత్రమే ఉన్నాడు. తలదించుకుని ఇబ్బందిగా చూస్తూ, వస్తున్నా బాస్ అంటూ కబ్బోర్డ్లో నుండి అతని షర్ట్ని తీసుకుని దగ్గరకొచ్చింది. వేద, ఏంటి ఇలా ఉన్నావు? ఏంటి చెమటలు? ఒళ్ళంతా వేడిగా ఉంది. నుదురు మీద పట్టిన చెమటని వేలితో తుడుస్తూ అక్కడున్న సింధూరాన్ని గమనించాడు ఏకే. నువ్వు గతంలోలానే ఉండాలి, ఏంటి కుంకుమ అంటూ దాన్ని తుడవబోయాడు. వెంటనే చేతిని పట్టుకొని, వద్దు బాస్, ఒక్క 3 రోజులు అంటూ ప్రతిమాలినట్టు అడిగింది. ఏంటి, సెంటిమెంటా? నువ్విలాంటివి నమ్ముతావా? పాపిట్లో కుంకుముంటే నేను క్షేమంగా ఉంటానా? బుల్షిట్, ఇలాంటివన్నీ నువ్వు నమ్మటమేంటి? పోనీ ఈ ఒక్క రాత్రికి బాస్. వేద అనగానే ఆమెని దగ్గరికి తీసుకొని తలని అతని ఛాతికి గట్టిగా ఒత్తుకున్నాడు. ఈసారి వేదాకి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. 2 నిమిషాల తర్వాత దూరంగా జరిపి అద్దం వైపు తిప్పి చూపించాడు ఏకే. ఎందుకంత గట్టిగా ఒత్తుకున్నాడో వేదాకు అర్థమైంది.
పాపిట్లో ఉన్న కుంకుమ మొత్తం అతని ఛాతీకంటుకుని చరిగిపోయింది. ఈ పెళ్లి గురించి ఆఫీస్లో ఎవరికీ తెలీదు. కాబట్టి ఆఫీస్కి గతంలో ఎలా వస్తానో అలానే వస్తాను బాస్. నిరాశగా ఊపిరి వదిలి పిఏగా మారిపోయిన వేదాలా చెప్పింది. ఏకేకి షర్ట్ వేసిన తర్వాత, రాబిన్తో ఫుడ్ తెప్పించాను. తినేసి ఈ రోజుకి రెస్ట్ తీసుకొని రేపటి నుంచి వర్క్ స్టార్ట్ చేద్దాం. వేద తడపడుతూ అక్కడ నిల్చునుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేసరికి ఏకేనే అర్థం చేసుకుని, ఓ, ఎక్కడ పడుకోవాలనా? ఈ బెడ్ మీదే, నా పక్కనే. భయంగా కళ్ళెత్తి చూసింది వేద. అంటే నేను ఈ చివరికి పడుకుంటాను, నువ్వు ఆ చివరికి పడుకో. నన్ను జాగ్రత్తగా చూసుకోవలసింది నువ్వే. నువ్వు నా ప్రాపర్టీ, నేను ఎలా అయినా వాడుకోవచ్చు. నువ్వు వేరే గదిలో ఉంటే మధ్యరాత్రిలో నాకేదైనా జరిగితే? ఏకే మాట పూర్తి కాకుండానే వెంటనే దగ్గరకొచ్చి ఆమె చేతితో నోటిని మూసేసింది. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.